శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం అంటేనే తులారాశి వారికి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే గ్రహాల రీతిగా కొంచెం బలం తగ్గినట్లు కనిపిస్తుంటారు. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం యథాస్థితిలో ఉంటున్న గ్రహాలు అంటే భాగ్యరాశిలోని తృతీయ గ్రహ కూటమి ఉండడం చాలా శుభకరం. ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే తులారాశికి చాలా సంతోషంగా ఉన్నారు, డబ్బులు ఏదో వస్తున్నాయి పోతున్నాయి, కానీ విపరీతమైన అనుకోని ఖర్చులు తీవ్రంగా కనిపిస్తుండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పొదుపు చేసిన డబ్బులు ఎంత వాడేస్తే అంత ఇబ్బందులు వస్తాయి. అందువల్ల అంటే రాబడి వస్తుండేటప్పుడు ఖర్చు అయిపోయినా ఇబ్బందులు లేదు, కానీ రాబడి అనేది లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మొదటిగా మనం ఆలోచించాల్సింది వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నష్టాన్ని పూడ్చుకోవాలి. అలాగే ప్రతిరోజు మనకు సంపద రెట్టింపు సంఖ్యలో రావాలి అంటే కొత్త ఆలోచనలతో మన వ్యాపారాన్ని మార్పు చేసుకోవాలి. ఎవరైనా కానీ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చాలా బాగున్న ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో బలంగా ఉన్న చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు కనబడతాయి. ఎందుకంటే తులారాశికి ఒక వెన్నుముక్క లాంటిది కుజుడు. అలాంటి గ్రహాధిపతి 12వ ఇంట్లో చేరినప్పుడు చాలా కష్టాలతో అంటే చాలా బలంగా ఉండాల్సిన వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్లు కనబడతారు. అదే కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎవరైనా సపోర్టింగ్ అంటే స్నేహితులు సంపద పరంగా మనకు మెరుగైన ఫలితం ఇచ్చితే అది సక్సెస్ అవుతుంది, లేనప్పుడు ఇబ్బందుల్లో ఉంటారు. అందువల్ల ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం విషయాలలో ఎదుగుదల చూడాలి. ఇక్కడ ఈ రోజుటికి శుభగ్రహాధిపతి ఒక సూర్యగ్రహం తన సొంత ఇంటికి అంటే సింహ రాశిలోకి రావడం చాలా శ్రేయస్కరం. ఇక్కడ చాలా గమనించాలి మీరు. 9వ స్థానం గ్రహాలున్నాయి, 10వ స్థానంలో గ్రహాలున్నాయి, 11వ స్థానంలో కూడా గ్రహాలున్నాయి, 12వ స్థానంలో గ్రహాలున్నాయి. చాలా వరకు వరుసైన గ్రహాలు చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ ధనస్థానం, ధైర్యస్థానం ఎదుర్కొనే విషయాలలో కొంచెం డల్గా ఉండడం వల్ల సమస్యలు ఉంటాయి. అందువల్ల మనం ఈరోజు వ్యాపార ఒప్పందాలు ఉన్న ఘర్షణలు తొలగిపోతాయి. కొత్త అనుభవాలతో మనసులో మార్పును తెస్తాయి. మతపరమైన సేవలను ఆసక్తిగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల కలిగిన విలువలు పొందుతారు. కొత్తగా మానసిక సుస్థత కలుగుతుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పబడతాయి. అందుకే కదా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలతో సంబంధం మెరుగుపడే ప్రయత్నం చేయాలి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారిని అవసరాలు తీరుస్తారు. తోటి వ్యాపారవేత్తలు మీకు కొత్త అనుభవాలు ఉంటాయి. ఈరోజు కొద్దిగా ఊహించిన ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చెప్తున్నాము, మీరు అనుకున్న పనుల్లో విజయవంతంగా చాలా కష్టపడతారు. కుటుంబం ఆనందాని కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడమే ఈరోజు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. పోటీ తగ్గిన విజయాలు సొంతం అవుతాయి. మీ పనుల్లో కొన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం గ్రహాలు నష్టరీతిగా లాభరీతిగా ఉన్నప్పుడే ఇలాంటిదన్నీ జరుగుతుంది. మొట్టమొదట వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉండేవారు త్వరగా
మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి కొద్దిగా నలత, ఇబ్బందులు, కష్టాలుంటాయి. ఒంటరితనంగా వ్యాపారం చేసే వ్యక్తికి చాలా సానుకూలమైన వ్యాపారం ఉంటుంది. వ్యాపార రంగంలో నష్టాలని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మొట్టమొదట. అలాగే విద్యార్థులకి, విదేశీయంలో ఉన్న విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. చాలా మీకు అది ఒక వరంతో కూడిన విషయంగా ఉండి కుటుంబం అంతా సంతోషించే అవకాశం కూడా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి చాలా రోజులుగా దీర్ఘకాలికంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పచ్చు. అలాగే మీరు ఉద్యోగరీతిగా ఉన్నవారు చాలా ఇబ్బందులు, ఎదుటి వాళ్ళ వల్ల సమస్యలు ఏర్పడినాయి అనుకోండి, అది ఈ రోజుటికి తొలగిపోతాయి. మీ పనుల్లో మీ మన్ననలు పొందుతారు, సంతోషమైన గడియల్లో ఉంటారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు చాలామంది. ఉద్యోగంలోకి సెలెక్ట్ అయితేనే జీవితంలో సంతోషం ఉండే అవకాశం ఉంటుంది. చాలా చదివిన తర్వాత విద్యా అర్హత ముగించుకొని ఒక ఉద్యోగ ప్రయత్నానికి చేస్తున్న ఇప్పుడు ఈ 2025 ఈ ఆగస్టు నెల చాలా అదృష్టమైనదండి. త్వరగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. మీరు ప్రయత్నాల్లో విజయం పొందుతారు. అలాగే స్త్రీలకు కూడా చాలా అదృష్టమైన రోజు ఈరోజు. ప్రత్యేకంగా మీరు మీ కుటుంబీకులతో సంతోషంగా గడపండి. కళల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపార రంగాలలో మెరుగుపడతారు. శుభ విషయాల్లో అంచనాలు నెరవేర్చుకుంటారు. మీతో అధికారుల ఆదాయం పెరుగుతుంది. మీకున్న పాత రుణ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అందుకే కదా స్త్రీలకు కూడా చాలా అవసరం జ్యోతిష్యం. కొత్త ప్రణాళిక గురించి నెరవేర్చుకోవడం మంచిది. మీరు పొదుపుగా పనిచేస్తారు, మరి పొదుపులను మెరుగుపరుచుకుంటారు. పిల్లలు ఉన్నత విద్యను మెరుగుపడుతుంది. వ్యాపార పనుల్లో ఓపిక అవసరం. కళారంగంలో మీకు భిన్నమైన అనుభవాలు ఉండడం జరుగుతుంది. మీ మనసులో కొత్త కళలు ఉండడం జరగబోతుంది. కొత్తగా మీరు ఉద్యోగ రీతిగా చేరిన వారికి కొత్త సంతోషమైన గడియల్లో ఉన్నట్లు వాళ్ళు ఖచ్చితంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి చాలా అదృష్టమైన రోజు, శక్తివంతమైన రోజు. ప్రత్యేక ప్రశాంతతగా ఉండాలి. ఎదుటివారి విషయాల్లో తలదూర్చుకోకూడదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ధన సంపాదన ఎక్కువ సమయంతో ఖర్చు చేసుకోవాలి. జాగ్రత్తగా